రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, సీఎం వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రైతులు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, ప్రజా కోర్టులో వారిని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ చెప్పిన 100 రోజుల గడువు ముగిసిందన్న ఆయన రైతులకు చెప్పిన 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు వేముల. అందుకే ఈ సందర్భంగా అది ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత సమస్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని వంగవీట్లు లోపల పొందబెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పండవెత్తి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, ఇటువంటి చిల్లర మాటలు దయచేసి పనిచేయండి. ముఖ్యమంత్రి గారు, ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలు 500 రూపాయల అదనపు బోనస్ తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.